హలో అండి. ఈ ప్లాంట్ వచ్చేసి మంజుల పోతస్ అండి. లీవ్స్ చూసారా, ఇలా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్లాంట్. చాలా బుషిగా అయిపోయింది నా దగ్గర. నేను దీన్ని చాలా పార్టీషన్స్ చేశాను. కొన్ని కటింగ్స్ తీసుకొని విడిగా మళ్ళీ ప్లాంటింగ్ చేశాను. ఇది మనీ ప్లాంట్లోనే వన్ టైప్ అండి. కానీ ఇది కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకు లీవ్స్ చాలా థిక్గా ఉంటాయి. కొంచెం ఈ ఈ లీఫ్ యొక్క నేచర్ బాగుంటుంది చూడడానికి. మనకు చూడండి ఎంత అందంగా ఉంటుందో. వైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, గ్రీన్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా దీంట్లో చాలా రకాలు ఉంటాయి మనీ ప్లాంట్లో. నా దగ్గర చాలా టైప్స్ ఉన్నాయండి. మంజుల పోతస్ అని, మార్బుల్ పోతస్ అని, నియాన్ పోతస్, నార్మల్ మనీ ప్లాంట్ అండ్ కంప్లీట్ గ్రీన్ లీఫ్, అసలు వైట్ షేడ్ అనేది కనిపించకుండా ఉండే లీవ్స్ తోటి ఒకటి ఉంది. తర్వాత చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. నేను మీకు ఒక్కొక్కటిగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి లీఫ్ ఎలా ఉందో. ఇలా ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి స్పెషల్ కేర్ అంటే ఏం అవసరం లేదు. వాటరింగ్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. లీవ్స్కి మనం ఎక్కువ వాటర్ చేస్తే బాగుంటుంది. వాటర్ అనేది మనము స్ప్రింక్లింగ్ లాగా చేసుకుంటే కాస్త ఎక్కువగా లీవ్స్ అనేటివి బ్రైట్నెస్ తోటి మంచిగా వస్తాయి. డ్రాప్ అవ్వడము అలా ఏమి ఉండదు. చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. చూడండి నా దగ్గర ఎంత బుషిగా అయిపోయిందో. దీని నుంచి చాలా ప్లాంట్స్ చేశాను, మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. చూసారు కదా ఎంత బుషిగా అయిపోయిందో. నేను ఇలా ఒక స్టిక్ పెట్టుకొని కంప్లీట్గా దీంట్లోనే సర్క్యులేట్ చేయించుకుంటున్నాను. మా గ్రోత్ వచ్చిన కొద్దీ దీని నుంచే రొటేట్ చేసుకుంటున్నాను అలా. అందువల్ల చూడండి, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ప్లాంట్. బాగుంటుందండి ఈ ప్లాంట్ని పెంచుకుంటే. నేను సమ్మర్లో మనం ఊరు వెళ్తాం కదా, అలాంటి టైంలో ఒక 10 days 15 days వాటర్ పోయకపోయినా కూడా ప్లాంట్కి ఏం అవ్వదు. కింద ప్లేట్లో వాటర్ పోసేసి నేను అలా పెట్టేసి వెళ్తాను. ఎందుకంటే బాల్కనీలో ఉంటుంది కదా, ఇది బాల్కనీలో ఉంటుంది. సో ఇక్కడికి వాటర్ పోయడానికి ఫెసిలిటీ లేదు నాకు. అయినా కూడా ఇది అలాగే సర్వైవ్ అవుతుంది. వేరే ప్లాంట్స్ అనుకోండి డ్రై అయిపోతాయి. సో క్యాక్టస్ లాంటివి అంటే ఉంటాయి, కానీ నార్మల్ వేరే ఫ్లవరింగ్ పాట్స్ అలాంటివి అయితే మనం వాటరింగ్ లేకపోతే కొంచెం కష్టం కదా. సో ఇలాంటివి పెంచుకుంటే మనకు గ్రీన్గా ఉంటుంది. విత్ వాటరింగ్ అనేది క్వాంటిటీ మరీ అంత అవసరం లేదు. మనం 2 daysకి ఒకసారి అలా ఇస్తే సరిపోతుంది. స్పెషల్గా ఫర్టిలైజేషన్స్ అలాంటివి ఏం లేదండి. నేనైతే నార్మల్గా మట్టి పెట్టడము, వాటిలో ఎప్పుడైనా రైస్ వాష్ చేసిన వాటరు అలాంటివి ఇస్తుంటాను అంతే. తప్పించి స్పెషల్గా వేరే నా దగ్గర ఉన్న ఆల్ ప్లాంట్స్కి అంతే స్పెషల్ కేర్ అంటే ఏమి ఉండవు. ఇలాగే ఉంటాయి, బట్ అయినా కూడా సర్వైవ్ అవుతున్నాయి చాలా బాగా. వీటి నుంచి హ్యాంగింగ్ బాస్కెట్స్లలో కూడా చాలా షిఫ్ట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్లకు కూడా నేను చాలా వరకు షిఫ్ట్ చేశాను. ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్కి షిఫ్ట్ చేశానండి. అయినా కూడా బాగుంటుంది ఇలా మెయింటైన్ చేసుకుంటే. నా దగ్గర ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. నేను వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.